రెండవది ఏం చేశామంటే 8 రాజ్యాలు, రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం. ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు. వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవెనెంట్ సైన్ చేశాం. ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఇంప్లిమెంటేషన్ వేశాం. ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఓకేనా నాయన? ఇప్పుడు అడిగావు కదా, రాముడు అంటే లెక్కలేదా అని అడిగావు కదా. నీ మనసులో ఉండే భక్తి దాసుని నేను. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం వినండి స్వామి, రామాయణం ఆల్రెడీ అర్థం చెప్తే వినండి స్వామి. సరే నేను చెప్పేది వినండి, మీరు విన్నాం కదా. విన్నాం కదా, విను ఏం చేశావు వినండి, ఫస్ట్ వినండి. వింటం కూడా నేర్చుకోండి మీరు. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను. చెప్పండి. ఒక్కటే నిమిషం. ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఓకేనా? విశ్వరూపం ఎట్లుండాలి? మొన్న విజయవాడ శంఖారావం చేసింది. ఓకేనా? శంఖారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు కొంతమంది మహానుభావులు. వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఒక రెడ్ పెన్షన్ వేద్దాం. రెడ్ పెన్షన్ కి మీరు ఆయన నేను ఒక్కడనే ఎన్ని పెన్షన్లు వేయా? పెన్షన్లు వేసే జమానా అయిపోయింది. ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టదిద్దాం అని నేను పిలిపిస్తా. ఎన్ని వందల మంది వస్తారు అన్నాడు. అడిగినా మీరందరూ ఉన్నారు చూసారా, నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను, ఇట్లనే మీరు రావాలి. ఓకే, మేము వస్తాం. ఓకే, చెప్పడం కాదు, వింటం కూడా అలవాటు చేసుకోవాలి. చెప్పడానికి అందరూ మాట్లాడతారు. ఒక్క నిమిషం. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని విన్నాం. నిజమేనండి? నిజమా కాదా? మొత్తం అఖిలాండగోడి బ్రహ్మాండగుడు ఆయన నాయకుడు ఆయన్నే. ఈ మాట అడిగింది చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా? అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇప్పుడు నాకు అడిగింది చెప్పు. ఆగండి, ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతిర్దాక్షం విద్య చాపై పలాయనం దానమిశ్వర భావచ క్షాత్రం కర్మస్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మీరు చేయాలి. మీరు చేయాలి. ఇక్కడ కూర్చొని ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ కదా తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి పరీక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే.
మీ స్వామి ఎప్పుడు దంతుపానాలు పట్టుకొచ్చి మీ మాటలు ఉండడం ఉన్నవారు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల అయితే లేదు నాన్న, ఆ, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, హ్మ్. పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను నాయన. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనే ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటేషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం మీకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిగి బంధించడం కోసం వచ్చాము ఆయన. మేము వచ్చింది అయ్యా మీరు రావడానికి అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరో తెలుసానైనా? దొంగలు ఎవరు మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేదాముందా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, భూషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి. రైట్, అది అక్కడ జరిగిన కాన్వర్సేషన్. చాలా సీరియస్ కాన్వర్సేషన్ జరిగింది. ఆయన కంట నీరు కూడా పెట్టుకున్న సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు?